హాయ్ అండి, అందరికీ నమస్తే. మన శ్రీ సీతారాముల స్వామివారి కళ్యాణం ఒంటిమిట్ట స్వామివారి కళ్యాణ మండపం ఎలా డెకరేషన్ చేశారో ఈ వీడియోలో చూడండి. ద్రాక్ష పండ్లు, పూలు, మామిడికాయలు, ఇంకా చాలా వందల రకాల పూలతో ఈ కళ్యాణ మండపం తయారు చేశారండి. నేను ఈ కళ్యాణ మండపం మీకు చూపించడానికి నేను 10 గంటలకే వెళ్ళానండి ఉదయం. సో చూడండి, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కళ్యాణం చూడడానికి వచ్చినా కూడా మీకు ఇది చూడాలని అదృష్టం ఉండకపోవచ్చు, ఎందుకంటే అందరినీ దగ్గరికి రానేరు కాబట్టి. మేము ముందే వెళ్ళాము కాబట్టి మాకు ఈ వీడియో తీసేదానికి అవకాశం దొరికింది. అసలు చూడండి ఎంత అలంకరణ చేసినారంటే కళ్యాణ మండపం సూపర్ అండి. వీళ్ళు మనోళ్ళు కూడా కాదు, ఇంత తమిళ వాళ్ళు అనుకుంటాను, తమిళ్ యూపీ అక్కడ వాళ్ళు. చూడండి, మామిడికాయలు, ద్రాక్ష, ఇంకా చాలా రకరకాల పూలు, టెంకాయ మట్టలు, అరటి చెట్లు, ఇంకా చాలా అండి. సో ఈ వీడియో మీరు చూడండి, మొత్తం మీకు అర్థమవుతుంది. ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి. కంటిన్యూ నాన్ స్టాప్గా వర్క్ చేస్తున్నారండి, ఎందుకంటే కళ్యాణం మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి స్టార్ట్ అయిపోతుంది కదా. చూడండి, మొత్తం బయటంతా సెట్ చేసేసారు. అసలు మమ్మల్ని కూడా కొద్దిసేపు ఉంటే అక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి అని చెప్పారు. సో అయినా కూడా రిక్వెస్ట్ చేసుకొని వీడియో తీశాను. చూడండి ఎంత కనుల విందుగా ఉందంటే అంత కనుల విందుగా ఉంది కళ్యాణ మండపం. దగ్గర వందల మంది వర్క్ చేస్తున్నారు ఓన్లీ కళ్యాణ మండపం దగ్గర. చూడండి, రకరకాల పూలు, అసలు చూస్తూ ఉంటే కళ్ళు చెదిరిపోతున్నాయి, అంత బాగా డెకరేషన్ చేస్తున్నారు. అసలు ఆ ద్రాక్ష పండ్లు చూడండి, ఒకటి 1/4 kg ఉంటుంది గుత్తి, అయినా కూడా ఎలా నిలబెట్టారో అర్థం కాలేదు. వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, మొత్తం కొనామదులు అంటే ఎన్ని కేజీలు వస్తుంది వెయిట్. పూలు అంటే పెద్ద వెయిట్ రాకపోవచ్చు, కానీ ద్రాక్ష గుత్తులు మటుకు ఫుల్ వెయిట్ ఉంటాయి కదా. నేను మటుకు మన దరిదాపుల్లో ఎక్కడే కానీ ఇలాంటి డెకరేషన్ మటుకు చూడలేదు, ఫస్ట్ టైం అండి చూడటం. సో మీరు కూడా కంపల్సరీ చూడండి, ఎందుకంటే ఇలాంటివి చూసే అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మీరు ఇది మటుకు కంపల్సరీ చూడండి. ఇది చూడండి, టెంకాయ మట్టతో అల్లారు, అసలు ఎంత బాగా అల్లారో చూడండి, చాలా బాగుంది. టెంకాయ మట్ట సీల్చి మధ్యలోకి వెళ్ళారు. చూడండి, మొత్తం అదే టెంకాయ మట్టతో ఈ పక్క ఆ పక్క 2 పక్కల వెళ్ళారు. నిజంగా వండర్ఫుల్ అని చూడండి. ఇటు సైడ్ కూడా ఎంత బాగా వెళ్ళారు. అలాగే ఇక్కడ చూడండి, శ్రీ సీతారామ కళ్యాణ కళ్యాణం
తీశానండి. మళ్ళీ సొల్లేస్తుంది చుట్టూ బాగా సెట్ చేశాను. ఎందుకంటే జనాలు వస్తే మళ్ళీ వేడి ఎక్కువ ఉంటుంది కూడా మొత్తం సెట్ చేశాను. కానీ ఇప్పుడైతే మీ ఐడి కార్డు మీద సర్కార్ నెంబర్లని గ్యాలరీ నెంబర్లు ఇచ్చాము. దయచేసి దాని ప్రకారం మీరందరూ వెళ్ళాలి. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఆ రోడ్ ఎంట్రన్స్ లో వాటర్ పాయింట్లు, తర్వాత పార్కింగ్ ఏరియాలో వాటర్ పాయింట్లు, తర్వాత బిఏపీ దగ్గర ఉండే వాటర్ పాయింట్స్ ఉన్నాయి, అక్కడపై రిపోర్ట్ చేయాలి. అన్నప్రసాదం తర్వాత ఎందుకంటే చాలా కష్టపడి తీశాను, నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తాయి.